నంద్యాల జిల్లా అపరభక్తికి మూలం వీరశైవుల విన్యాసాలు. అగ్నిగుండ ప్రవేశం ఒళ్ళు గగురు పొడిచేలాగా అర్ధరాత్రి వరకు శ్రీశైలంలో సాగిన వీరాచార విన్యాసాలు వీరశైవుల శరీరాలపై ఇనుప సువ్వలతో గుచ్చుకొని వారి భక్తిని చాటుకున్నారు. వీరశైవుల విన్యాసాలు తిలకించిన లక్షలాది మంది భక్తులకు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా ఎక్కడో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుని సన్నిధిలోని శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సందర్భంగా కన్నడ భక్తులు వారి శరీర భాగాలపై ఇనుప సువ్వలతో గుచ్చుకొని వారి భక్తి ప్రపత్తిని చాటుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠంగా విరాలిజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. ఉగాది పర్వదినానికి ముందు రోజు రాత్రి వీరశైవుల అగ్నిగుండ ప్రవేశం. ఉగాది ప్రధానమైన ఘట్టం. తమ ఆడపడుచుగా ఆరాధించే భ్రమరాంబికాదేవి సన్నిధిలో కన్నడిగులు సర్వ పాపాలు హరించాలన్న సంకల్పంతో మంగళవారం అమావాస్య నాడు రాత్రి అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఎంతో ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో ముందుగా అగ్నిగుండానికి ఆలయ అర్చకులు ఈవో పెద్దిరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం వీరశైవులు తమ విన్యాసాలు ప్రదర్శించారు. రాత్రి 11 గంటలకు శివదీక్ష శిబిరాలలో శరీర భాగాలలో నోటిలో బుగ్గలలో ఇనుప సువ్వలతో గుచ్చుకుంటూ హరహర మహాదేవ అంటూ ఆ మల్లికార్జున స్వామి వారికి వేడుకున్నారు. నుదుటిపై కనుబొమ్మలపై చేతులపై గుచ్చుకుంటూ వల్లు గగురు పొడిచేలాగా ఇనుప సువ్వలను కన్నడిగులు తమ శరీర భాగాలలో గుచ్చుకుని భక్తి తన్మయంతో చేసిన నృత్యాలు ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలిచాయి. పూర్వం మల్లికార్జున స్వామి వారిని ప్రసన్నం చేసుకునేందుకు వీరశైవులు తమ శరీర భాగాలను అర్పించేవారని, అందుకే శ్రీ స్వామివారి గర్భాలయం ఎదురుగా వీరశిరో మండపాన్ని అప్పటి రాజులు నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే నేటికి ఉగాది పర్వదినానికి ముందు రోజు అమావాస్య నాడు రాత్రి వీరాచార్య విన్యాసం, అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు శ్రీశైలం క్షేత్రంలో సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. అనంతరం వీరశైవ భక్త బృందాలు వీరాచార విన్యాసాలతో అగ్నిగుండంలో నడుచుకుంటూ వారి మొక్కులను తీర్చుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసులు, అర్చకులు, సిబ్బంది పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు. ಶಿವನ ಭಕ್ತರೇ ಬೆಲೆಯನ್ನು ಸುವಾಸ ಮೇಲೆ ಕೂಡಿಸಿ చేది ಚಿಕ್ಕವಾಗಿ ಉಡುಪುಗಳನ್ನು ನೀಡಬೇಕು. ಅದು ಚಿಕ್ಕವಾಗಿ